కార్యకలాపాలు నిజంగా అసాంఘిక కార్యకలాపాలు ఏంటో తెలుసా? సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్కి 50 మీటర్ల దూరంలో స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది, లిక్కర్ షాప్. స్కూల్ అనేక సార్లు తల్లులు ఆ బడికి పిల్లలను ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినారు. స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది, గుడి పక్కనే మందు షాప్ ఉంది, ఈ మందు షాప్ని తొలగించండి అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినారు. అది అసాంఘిక కార్యక్రమం. దాన్ని తొలగించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ చొరవ చూపలేదు, చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటిపురం చెరువు పూర్వం కన్నా కారణం చూపించి వాస్తవానికి ఇదంతా గ్రామదుర్గం. కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా ప్లానింగ్ చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ ద్రోహము, మీరు ఏదైతే నేలమట్టం చేసినారో, ఏదైతే విధ్వంసం చేసినారో ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మరి గట్టిగా కూడా నాయకులు